ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. బీసీ కార్పొరేషన్ కు ఒక అపెక్స్ బాడీని ఏర్పాటు చేయాలని కేబినెట్ లో నిర్ణయించారు. దాంతో పాటు వివిధ కార్పొరేషన్ల పనితీరును ఎప్పటికప్పుడు అధ్యయనం చేసేలా అపెక్స్ బాడీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కార్పొరేషన్ల పరిధిలోకి రాని మిగిలిన 54 కులాల వారికి కూడా న్యాయం చేసే అంశంపై కేబినెట్ లో చర్చ జరిగింది. ఇంకా కార్పొరేషన్లు అడిగే వారిని అడగని వారికి కూడా న్యాయం చేయాలని మంత్రివర్గ భేటీలో నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. బీసీ కార్పొరేషన్ కు ఒక అపెక్స్ బాడీ ఏర్పాటు చేయాలని కేబినెట్ లో నిర్ణయించారు. దాంతో పాటు వివిధ కార్పొరేషన్ల పనితీరును ఎప్పటికప్పుడు అధ్యయనం చేసేలా అపెక్స్ బాడీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కార్పొరేషన్ల పరిధిలోకి రాని 54 కులాల వారికి కూడా న్యాయం చేసే అంశంపై కేబినెట్ లో చర్చ జరిగింది. ఇంకా కార్పొరేషన్లు అడిగే వారిని అడగని వారికి కూడా న్యాయం చేయాలని మంత్రివర్గ భేటీలో నిర్ణయించారు. ఇక కేబినెట్ భేటీకి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్ లో అందిస్తారు. సుమారు 3 గంటలుగా కేబినెట్ భేటీ కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పలు సంక్షేమ పథకాలకు కొన్ని సంస్థలకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటుగా ప్రధానంగా ఇప్పటికే బీసీ కార్పొరేషన్ తరపున పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. మొత్తం సుమారు చాలా కులాలకు ఇప్పటికే కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ కులాల వారీగా కూడా ఆ కార్పొరేషన్ల వారీగా ఆయా కులాల వారికి సంక్షేమ పథకాలు ఆర్థిక సహాయం అందించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అయితే ఈ కార్పొరేషన్లు అన్నింటినీ కూడా ఇటీవల బీసీ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చారు. బీసీ కార్పొరేషన్ ఒక నోడల్ ఏజెన్సీకి వ్యవహరిస్తుంది. అయితే ఈ బీసీ కార్పొరేషన్కు అనుబంధంగా ఒక అపెక్స్ బాడీని ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అపెక్స్ బాడీ అనేది మొత్తం ఈ కార్పొరేషన్ల యొక్క పనితీరు ఎప్పటికప్పుడు కార్పొరేషన్ల ద్వారా ఇంకా ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయొచ్చు, ఇంకా ప్రజలకు ఎలాంటి సహకారం చేయొచ్చు అనే దానికి సంబంధించి ఈ అపెక్స్ బాడీ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. సో ఇది ఈరోజు కీలకమైనటువంటి నిర్ణయము. దీంతో పాటుగా రాష్ట్రంలో ఇంకా కార్పొరేషన్లు ఏర్పాటు చేయనటువంటి కులాలకు సుమారు 54 కులాలకు ఇంకా కార్పొరేషన్లు ఏర్పాటు చేయలేనట్టుగా గుర్తించారు. ఆ కులాలకు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని చెప్పి సూచనప్రాయంగా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. కార్పొరేషన్ కావాలని అడిగిన వారితో పాటుగా అడగని కులాలకు కూడా ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసే విధంగా కూడా ప్రణాళికలు రూపొందించాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దీంతో పాటుగా కొత్తగా 3 కార్పొరేషన్ల ఏర్పాటు కూడా రాష్ట్ర కేబినెట్ ఈరోజు నిర్ణయం తీసుకుంది. వీటిలో ఒకటి ముదిరాజ్ కార్పొరేషన్, కొత్తగా ముదిరాజులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం కూడా తీసుకుంది. సో వీటితో పాటుగా డ్రైవర్ల సాధికార సంస్థ, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్ల మూలధనంతో డ్రైవర్ల సాధికార సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సాధికార సంస్థ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈరోజు జరిగినటువంటి కేబినెట్ భేటీలో ఈ డ్రైవర్ల సాధికార సంస్థ ద్వారా ఎటువంటి సహాయ సహకారాలు అందించవచ్చు అనే దాని మీద కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. డ్రైవర్లకు జీవనోపాధి మరింత ఉపాధి పెంచే దిశగా కృషి చేయడంతో పాటుగా అవసరమైతే డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహకారంతో కొత్తగా వాహనాలు కొనుగోలు చేయడము, వారికి డ్రైవింగ్లో శిక్షణ ఇప్పించడం వంటి కార్యక్రమాలన్నీ కూడా డ్రైవర్ సాధికార సంస్థ ద్వారా చేసేందుకు కొత్తగా ఈ డ్రైవర్ సాధికార సంస్థను ఏర్పాటు చేసింది. దీనికి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో పాటుగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా ప్రస్తుతం కేబినెట్లో చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఎన్ని లక్షల మంది రైతులకు అకౌంట్లో నగదు జమ చేశాము, ఇంకా మిగిలినటువంటి రైతులకు జమ చేయడానికి ఉన్నటువంటి చిన్న చితక ఇబ్బందులు ఏంటి, ఆధార్ కార్డు అకౌంట్స్ బ్యాంక్ అకౌంట్స్తో ఆధార్ కార్డు అనుసంధానం చేయకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా వస్తున్నాయి. అటువంటి వారికి ఏం చేయాలనే దానికి సంబంధించి కూడా అన్నదాత సుఖీభావ పథకం మరింత పకడ్బందీగా అమలు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనే దాని మీద కూడా కేబినెట్లో ప్రస్తుతం చర్చ జరుగుతుంది. దీంతో పాటుగా రైతు రుణమాఫీ విడుదలకు కూడా ఇప్పటికే గత
కేబినెట్లోనే అంగీకారం తెలిపినప్పటికీ కూడా కొద్దిగా నిధుల సమస్య వల్ల ఈ రైతు రుణమాఫీ నిధులు విడుదల అనేది ఆలస్యమైంది. దీనికి సంబంధించి ఎప్పుడెప్పుడు ఈ రుణమాఫీ బకాయిలు రైతుల అకౌంట్లో జమ చేయాలనే దాని మీద కూడా కేబినెట్లో చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినందున కొత్తగా పాలసీ పరమైనటువంటి నిర్ణయాలు ఏమీ తీసుకోకుండా ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి పథకాలను మరింత పకడ్బందీగా నిర్వహించడంతో పాటుగా రైతులకు సంబంధించినటువంటి పలు కీలక అంశాల మీద కూడా ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకుంటున్నారు. అలాగే జర్నలిస్టు హౌసింగ్ సంబంధించి కూడా కేబినెట్లో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జర్నలిస్టు సొసైటీకి సంబంధించి 30 ఎకరాలు అమరావతిలో కేటాయిస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ 30 ఎకరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని ఇప్పుడు ఏదైతే ఎన్టీఆర్ హౌసింగ్ తరపున హౌసింగ్ విధానం ఏ విధంగా అయితే అమలు చేస్తున్నారో అదేవిధంగా జర్నలిస్టులకు కూడా ఎన్టీఆర్ హౌసింగ్ తరహాలోనే ప్రభుత్వమే ఇల్లు కట్టించి రాయితీ మీద ఇల్లు ఇచ్చే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ కేబినెట్లో నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇప్పటివరకు అయితే వీటికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. దీని తర్వాత ఎక్సైజ్ కానిస్టేబుల్ పదోన్నతులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ఎక్సైజ్ శాఖలో ఉన్నటువంటి సుమారు 1300 మంది ఎక్సైజ్ కానిస్టేబుల్కు హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతులు కల్పిస్తూ కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. దీంతో పాటుగా అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం పంపిణీ మీద కూడా కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. మరొక హాఫ్ అన్ అవర్ లేదా ఒక 1 అవర్లో ఈ కేబినెట్ భేటీ ముగిసే అవకాశం ఉంది. లలిత.